పిఠాపురం ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య, ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ను పోలీసులు కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. ఇవాళ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. బీసీ నేతలే టార్గెట్గా అక్రమ అరెస్టులకు పాల్పడుతోంది కూటమి సర్కార్. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై లేని కేసును సృష్టించి కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. దీంతో భగ్గుమన్న వైఎస్ఆర్సీపీ వెన్నుపోటు పార్టీ అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని మండిపడ్డారు. తెలంగాణలో నామినేటెడ్ పదవులను సెప్టెంబర్లో భర్తీ చేయనున్నట్లు టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. 70 నుంచి 80% పదవులు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలతో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో 3 నెలలుగా విద్యుత్ లేక చీకట్లో మగ్గుతున్నారు అక్కడి గ్రామస్తులు. వీధి లైట్లు వెలక్కపోవడంతో రాత్రి వేళలో పాములు, విషపురుగుల భయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను పరిష్కరించాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి స్పందించారు. 3 ఏళ్ల క్రితం కేటాయించిన ఇళ్ల స్థలాలపై సివిల్ కేసు వేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నల్గొండలో హీరో బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 10 బైకులు దగ్ధమయ్యాయి. మంటలను ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. వరంగల్ హంటర్ రోడ్లోని చిన్న బ్రిడ్జ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెడుతున్న వాహనదారులపైకి ఓ కారు అతివేగంతో దూసుకువెళ్లడంతో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా పోలవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బొలెరో వాహనం ఢీకొని కిషోర్ అనే యువకుడు మృతి చెందాడు. దీంతో మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మహిళ దొంగతనం చేయడం కలకలం రేపింది. రత్తయ్య అనే వృద్ధుడి ఇంటికి వెళ్లి మంచినీళ్లు అడిగి కళ్లల్లో కారం కొట్టి బంగారం, నగదు ఎత్తుకువెళ్లగా పోలీసులు నిందితురాలని అరెస్ట్ చేసి సొత్తును రికవరీ చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరగనున్న పవిత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజు పవిత్ర ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించి ప్రత్యేక పూజలు, వైదిక కార్యక్రమాలు చేపట్టారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఇవాళ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అటు ఏపీలోను పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని వెల్లడించింది. పార్లమెంట్ను ప్రత్యేకంగా సమావేశపరిచి కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జోరుగా సాగుతోంది. వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసి 10 రోజులు దాటిన పార్లమెంట్ సమావేశాలు మాత్రం అధికారికంగా ముగియకపోవడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎల్పీజీ సిలిండర్ల ఈకేవైసీ డెడ్లైన్ ముగిసింది. మరోసారి గడువు పొడిగింపుపై కంపెనీలు ఎలాంటి ప్రకటన చేయలేదు. పూర్తి చేయని వారికి కనెక్షన్ రద్దు కానప్పటికీ నేటి నుంచి గ్యాస్ బుకింగ్ కాదు, సబ్సిడీ కూడా నిలిచిపోతుంది. ఆపరేషన్ సింధూర్తో భారత్ ధ్వంసం చేసిన ఉగ్రస్థావరాన్ని జైషే మహమ్మద్ మళ్లీ నిర్మించుకుంది. బహవల్పూర్లోని ప్రధాన బేస్ను పాక్ ప్రభుత్వ సాయంతో పునరుద్ధరించుకుంది. భారీ గొయ్యి పూడ్చి మినార్లకు మరమ్మతులు చేసి పాలరాయితో పనులు పూర్తి చేసింది. ద్రవిడ్, పుజారా వంటి ప్లేయర్ల తర్వాత టెస్టుల్లో టీమిండియా నెంబర్ 3 బ్యాటర్ కోసం చూస్తోంది. తాజాగా శ్రీలంక సిరీస్లో 2 సెంచరీలు చేసిన పడిక్కల్ ఆ ప్లేస్లో టార్చ్ బ్యారర్గా కనిపిస్తున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో అదిరిపోయే రికార్డులున్న పడిక్కల్ ముందు ఆసియా వెలుపల సవాళ్లు ఎదుర్కానున్నాయి. శ్రీలంకతో జరుగుతున్న 2వ టెస్టులో భారత ప్లేయర్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. పుల్ షాట్ ఆడుతుండగా టైమింగ్ సరిగ్గా లేకపోవడంతో బంతి మణికట్టుకు తగిలింది. దీంతో రిటైర్డ్ హట్గా వెనుదిరిగాడు. హాకీ ప్రపంచ కప్లో భారత మహిళల జట్టుకు నిరాశ మిగిలింది. సెమీస్ బెర్త్ కోసం ఆస్ట్రేలియాతో జరిగిన హోరాహోరీ పోరులు ఇరు జట్లు ఒక్క గోల్ కూడా కొట్టకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. టోర్నీలో ఎక్కువ గోల్స్ కొట్టిన ఆస్ట్రేలియా సెమీస్కు క్వాలిఫై అయింది.